వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మీడియా సలహాదారుగా వ్యవహరించిన సినిమా నటుడు అలీ వైసీపీకి రాజీనామా చేసి రాజకీయాలకు గుడ్ బై చెప్పడం జరిగింది. మనం ఒక్కసారి వెనకెళ్ళి గుర్తు తెచ్చుకుంటే అలీ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే ముందు తెలుగుదేశం పార్టీ నాయకులతోటి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో భేటీ అవ్వడం జరిగింది. అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, నాకు ఎమ్మెల్యే టికెట్ ఏ పార్టీ అయినా ఇచ్చేస్తుంది, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి ప్రతి పార్టీ రెడీగానే ఉంది, నేను గెలుస్తాను కూడా, కానీ నాకు మంత్రి పదవి కావాలి నాకు, అందుకని నేను ఏ పార్టీ అయితే గెలిచి అధికారంలోకి వచ్చి నాకు మంత్రి పదవి ఇస్తుందో అందుకని నేను చూస్తున్నానని చెప్పడం జరిగింది. అలా తిరిగి తిరిగి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత మనం చూసాం, రాజ్యసభ అన్నారు, ఎమ్మెల్సీ అన్నారు, లోక్సభ అన్నారు, ఎమ్మెల్యే అన్నారు, అన్నీ అయిపోయినాయి. ఫైనల్గా లాస్ట్లో గవర్నమెంట్ ఎండింగ్ టైంలో మీడియా సలహాదారుని ఒక పదవి ఇవ్వడం జరిగింది. ఆయన ఆ పదవితో ఎంత హ్యాపీగా ఉన్నారో మనకు తెలిసిన విషయమే కదా. అందుకనే కొంచెం మాట్లాడేటప్పుడు కొద్దిగా పద్ధతిగా కంట్రోల్లో ఉండి మాట్లాడితే బాగుంటుంది.